హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నన్ను ఒప్పించడానికి ప్రయత్నించవద్దు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. నేను వాళ్ళని ఇక్కడికి వచ్చేలా ఒప్పించాను. ఐ కన్విన్స్డ్ దెమ్ టు కమ్ హియర్. ఐ కన్విన్స్డ్ దెమ్ టు కమ్ హియర్. నువ్వు వాళ్ళని ఒప్పించలేవు. యు కాంట్ కన్విన్స్ దెమ్. యు కాంట్ కన్విన్స్ దెమ్. ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించింది. షీ కన్విన్స్డ్ హర్ పేరెంట్స్. షీ కన్విన్స్డ్ హర్ పేరెంట్స్. మీరు ఆమెను ఒప్పించగలరా? Can you convince her? Can you convince her? అతను అందరినీ ఒప్పించాడు. He convinced everyone. He convinced everyone. చివరకు ఆమె అతన్ని ఒప్పించింది. She finally convinced him. She finally convinced him. తినే ముందు మీరు చేతులు కడుక్కున్నారా? Did you wash your hands before eating? Did you wash your hands before eating? వీలైతే మీ కుటుంబంతో కలిసి రండి. If possible, come along with your family. If possible, come along with your family. వీలైతే నన్ను బస్ స్టాండ్ దగ్గర దించండి. Drop me near the bus stand if possible. Drop me near the bus stand if possible. వీలైతే ఈ నెలలో కొంత డబ్బు ఆదా చేయండి. If possible, save some money this month. If possible, save some money this month. ఎవరూ నాకు సహాయం చేయకపోయినా నేను అది చేస్తాను. I will do it even if no one helps me. I will do it even if no one helps me. నీకు భయంగా ఉన్నా నిజం చెప్పు. Tell the truth even if you are scared. Tell the truth even if you are scared. ఓడిపోయినా నిరాశ చెందకండి. Don't be disappointed even if you lose. Don't be disappointed even if you lose. చివరకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. They eventually made a decision. They eventually made a decision. చివరకు అతను తన తప్పును గ్రహించాడు. He eventually realized his mistake. He eventually realized his mistake. చివరకు ఆమె అంగీకరించింది. She eventually agreed. She eventually agreed. విద్యుత్ అంతరాయం వల్ల పని ఆగిపోయింది. The work stopped due to a power cut. The work stopped due to a power cut.
అతను తన సహనాన్ని కోల్పోతున్నాడు. హీ ఈజ్ లూజింగ్ హిస్ పేషెన్స్. హీ ఈజ్ లూజింగ్ హిస్ పేషెన్స్. మీ సహనానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. కష్టకాలంలో మనం సహనం కలిగి ఉండాలి. We must have patience during difficult times. We must have patience during difficult times. అతను వినడానికి నిరాకరించాడు. He refused to listen. He refused to listen. కారణం లేకుండా నిరాకరించవద్దు. Don't refuse without a reason. Don't refuse without a reason. అది చాలా వేగంగా జరిగింది. It happened so quickly. It happened so quickly. అతను అస్పష్టమైన సమాధానం ఇచ్చాడు. He gave a vague answer. He gave a vague answer. అతను మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. He seems mentally prepared. He seems mentally prepared. అది ఒక సాధారణ అపోహ. That's a common misunderstanding. That's a common misunderstanding. నేను ఎవరికి భయపడాలి? Who should I be afraid of? Who should I be afraid of? నేను ఎందుకు భయపడాలి? Why should I be afraid? Why should I be afraid? మీరు ఎప్పుడు ఎందుకు సమస్యలు సృష్టిస్తారు? Why do you always cause trouble? Why do you always cause trouble? తాడు తెగిపోయింది. The rope is snapped. The rope is snapped. జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. Don't think about what happened. Don't think about what happened. మీరు ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చారు? Why did you come here alone? Why did you come here alone? నువ్వు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? Why are you sitting alone? Why are you sitting alone? ఈరోజు మీరు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? Why are you so happy today? Why are you so happy today? మీరు ఆ ఫైల్ను ఎందుకు తొలగించారు? Why did you delete that file? Why did you delete that file? మీరు భోజనం ఎందుకు మానేశారు? Why did you skip the meal? Why did you skip the meal? మీరు మీ ప్రణాళికను ఎందుకు మార్చుకున్నారు? Why did you change your plan? Why did you change your plan? నిన్న మీరు నాకు ఎందుకు సహాయం చేశారు? Why did you help me yesterday? Why did you help me yesterday? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.